Hi, Anil Nair here. ఒకసారి సగటు బేస్డ్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒరిజినల్ క్వశ్చన్ ని చూద్దాం. యావరేజ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 45 న్యాచురల్ నంబర్స్ అడిగాడు. ఫస్ట్ 45 సహజ సంఖ్యల వర్గాల మొత్తం యొక్క సగటు ఎంత అని అడిగాడు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ ఏంటంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు n స్క్వేర్. ఈ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ ఎంత అవుతుందంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. ఇది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్. మనకేం కావాలి? సగటు కావాలి. అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు Sn బై n. Sn బై n కాబట్టి n క్యాన్సల్ అవుతే మిగిలింది ఏంటి సార్? n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. ఇంతవరకు అందరికీ క్లియరా? మనకి ఎంత అన్నాడు? 45 అన్నాడు. అంటే 45 ప్లస్ 1 46, 45 2 90, 90 ప్లస్ 1 91 డివైడెడ్ బై 6. 223 సార్ 23 సార్ అంటే 23 ఇంటూ 91/3. అంటే ఇక్కడ చూడండి సార్, 91ని నేను ఇలా రాసుకుంటున్నాను. 90 ప్లస్ 1 డివైడెడ్ బై 3 అంటే 330 ఆర్ 90. 30 ఇంటూ 23 690 ప్లస్ 23/3 3 7s ఆర్ 21 20 అంటే అప్రాక్సిమేట్ గా 7.67. అంటే ఆన్సర్ ఎంత అవ్వాలి సార్? 697.67. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్ కి? ఆప్షన్ సి. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ వాల్యూ ఏంటి సార్? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 6. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.